హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తుతి స్తోత్రం కలుగును గాక. చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం ఎడల మీకున్న ఆసక్తిని చూచి నేను ఎంతో సంతోషిస్తున్నాను. వాక్యాభిలాషులందరికీ కూడా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథం బైబిల్లో మనం చూస్తున్న ఒక సత్యాన్ని గమనించగలం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం 14వ అధ్యాయం 27వ సైన్యములకు అధిపతి యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? బాహువు చాచినవాడు ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఆయన చేస్తే రద్దుపరచలేము, ఆయన బాహువు చాస్తే త్రిప్పగలిగిన వాడు కూడా లేడు. అది ఆయనలో ఉన్న శక్తి. దేవుడు అసమానుడు, అనన్య సామాన్యుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు. ఆయనతో సముడైన వాడు ఎవరు కూడా లేడు. అలాంటి అసాధ్యమైన కార్యములను సుసాధ్యపరచగలిగిన వాడు దేవుడు ఒక్కడే. అందుకే వాక్యములో ఆయన నియమిస్తే రద్దుపరచగలిగిన వాడు లేడు, ఆయన బాహు చాచితే త్రిప్పగలవాడు కూడా లేడు. కాబట్టి ఆలోచిద్దాం, మన జీవితాల్లో ఆయన యందే మనం విశ్వాసం ఉంచాలి. ఆయన రద్దుపరచజాలనటువంటి దేవుడు, ఏ కార్యాలను త్రిప్పజాలనటువంటి దేవుడు అని ఎరిగినప్పుడు విశ్వాసముతో ఆయన వైపు మనం చూడగలం. కాబట్టి ఆయన నియమించిన నియమాన్ని రద్దుపరచగలిగిన వాడు లేడు. ఆయన బాహు చాచితే త్రిప్పగలవాడు కూడా ఎవరు లేరు. అందుకే మన జీవితాల్లో అది గ్రహించాలి. అందుకే మనం వివాహ సంబంధాలకు వెళ్ళేటప్పుడు, పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు, పెళ్లి సంబంధాలకు వెళ్ళేటప్పుడు ఆయన బాహు చాచాడా లేదా ఆలోచించుకోవాలి. ఆయన నియమించాడా లేదా ఆలోచించుకోవాలి. వాళ్ళకి మనకి మధ్య శక్యత కుదిరింది కాబట్టి మనం ముందుకు అడిగేద్దామంటే కుదరదు. దానివల్ల నష్టపోతాం, కష్టపడతాం, తర్వాత ఇబ్బంది పడతాం. అందుకే అనేక వివాహ సంబంధాలు విడిపోతున్నాయి, అనేక కుటుంబాల్లో అశాంతి, నెమ్మది ఏర్పడుతుంది. దీనంతటి కారణం ఆయన నియమించే నియమానికి వ్యతిరేకించగలరు, ఆయన చాచిన బాహుకు వ్యతిరేకించగలరు. తద్వారా మనం నష్టపోతాం. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏదైతే ఉందో అది మన జీవితంలో నెరవేరుతుంది. కాబట్టి గ్రహిద్దాం. మనకు ఆస్తులు ఉన్నందువల్ల, డబ్బులు ఉన్నందువల్ల, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, మరి పొలాలు, మేడలు, మిద్దులు, ఈ లోకంలో అనేక రకమైన సామర్థ్యతలు ఉన్నందువల్ల మనం ఏమీ కూడా గొప్పవారం కాలేదు. ఆయన నియమించిన నియమాన్ని రద్దుపరచగలిగిన వాడు లేడు, ఆయన చాచిన బాహువును త్రిప్పగలిగిన వాడు లేడు. ఆలోచించి ప్రభువుకు అప్పగించుకున్నాం. ప్రభువు సమర్థత కలిగిన వాడిని విశ్వాసముతో ఆయన వైపు చూద్దాం. మన స్వశక్తి మీద నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు, నేను జ్ఞానిని కదా నువ్వు అనుకోవద్దు. నీ స్వబుద్ధిని కూడా ఆధారం చేసుకోవద్దు. నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఇచ్చు. అప్పుడు నీవు అద్భుతాలు చూడాలి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుకున్నాను. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమలేని మా ప్రభువా, నీవు నియమించిన నియమాన్ని రద్దుపరచగలవాడెవరు లేరు. నువ్వు బాహు చాచగా త్రిప్పగలిగిన వాడు కూడా లేరు. మా జీవితాల్లో అలాంటి విశ్వాసాన్ని మేము కలిగి నీ వైపు చూచి నీ మీద ఆనుకున్నట్టు సహాయం చేయండి. మా స్వంత బుద్ధి, మా స్వబుద్ధి, మా జ్ఞానము, మా తెలివితేటలు, మా సొంత ఆలోచనలు కొట్టివేయండి. మీరే మహిమ. యేసుక్రీస్తు వారి ప్రియనామం ప్రార్థిస్తున్నాను తండ్రి.
ఆమేన్. ప్రైజ్లాడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించండి. చంద్రులారా ఇలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.